75 ఏళ్లు నిండిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీలో ఒక అనాధికారికి రూల్ పాస్ చేశారు. ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం అంటూ ప్రచారం చేశారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు అనేక మంది సీనియర్లకు విశ్రాంతించారు. ఇక ఇప్పుడు మోదీకి కూడా 75 ఏళ్లు నిండాయి. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకోలేదు. 2029 కూడా ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉంటారని ఒకవైపు ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవలే ఇండియా టుడే ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ మరో 15 ఏళ్లు ఉంటారని వెల్లడించారు. రాబోయే 2 దశాబ్దాల వరకు బీజేపీలో ప్రధానమంత్రి పదవికి మోదీకి సాటిలేరని ఆయన స్పష్టం చేశారు. 2029 మరియు 2039 ఎన్నికల్లో కూడా మోదీని పార్టీ యొక్క ప్రధాన ముఖ్యంగా కొనసాగుతారని రాజ్నాథ్ సింగ్ పేర్కోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే అప్పటికి మోదీ వయసు 90 ఏళ్లు దాటుతుంది. రాజ్నాథ్ సింగ్ మోదీ నాయకత్వ శైలిని కొనియాడుతూ ఆయన ప్రజల్లో సమర్థవంతంగా సంబంధం స్థాపించడం, సంక్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా, సంక్షోభ సమయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారని అన్నారు. ఈ లక్షణాలు మోదీ బీజేపీకి అనివార్య నాయకుడిగా నిలిపాయని తెలిపారు. ఈ సందర్భంలో రాజ్నాథ్ పహల్గాం ఘటనకు మోదీ స్పందించిన తీరును ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది ఆయన నాయకత్వ సామర్థ్యాన్ని మరింత స్పష్టం చేస్తుంది. సంక్షోభ నిర్వహణలో మోదీ దృఢమైన విధానం బీజేపీ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు బీజేపీ భవిష్యత్తు రాజకీయ దిశను, దాని నాయకత్వ ఎంపికను గురించి ముఖ్యమైన చర్చను రేకెత్తిస్తుంది. మోదీ నాయకత్వం కింద బీజేపీ వరుస విజయాలు సాధించినప్పటికీ ఒకే వ్యక్తి చుట్టూ ఇంత దీర్ఘకాలిక ఏకాగ్రత భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఆయనపై ఎంతో విశ్వాసం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఇది రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యూహంలో కీలక అంశంగా మారనుంది.